ఉంటుంది, అందులో లెక్కలేనంత కిక్ ఉంది. నా స్కిట్ లోని పంచులు పేలుస్తా, అందరి నవ్వులు పూయిస్తా అంటున్నాడు మన ఆది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. సేవ చెయ్యనా ఓయనే ఉయ్యారమా ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నది. మరి రాత్రంతా రాఘవేంద్రరావు గారి సినిమాలు చూసేది, నా మీద ప్రయోగించేది. ఒరే ఇది బొడ్డ ఎర్రగడ్డారు ఈ కూరగాయలు ఏంటిరా? కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, రాఘవేంద్రరావు గారు మాత్రం ఒక మంచి సైంటిస్ట్ అండి. ఆయన సైంటిస్ట్ ఏట్రా? యాపిల్ ఎక్కడ పడింది అని కనిపెట్టిన న్యూటన్ సైంటిస్ట్ అయితే, యాపిల్ ఎక్కడ పడేయాలి అని కనిపెట్టిన రాఘవేంద్రరావు గారు కూడా సైంటిస్టే. రాఘవేంద్ర గారు చెప్పాలి. ఫోన్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్తున్నాడు. నూన్ మీదకి వెళ్ళిన సైంటిస్ట్ ఎన్ని రోజుల్లో వస్తాడో చెప్పొచ్చు, నూన్ షోకి వెళ్ళిన ఫ్రెండ్ ఎన్ని గంటల్లో వస్తాడో చెప్పొచ్చు, కానీ ఫోన్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళిన ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడో ఎవడు చెప్పలేడు. అయ్యి అలాగే ఉంటాయి, కానీ మన జీవితాలు ఎప్పటికి మారతారా? ఖచ్చితంగా మారతాయిరా. ఎప్పటికిరా? రైల్వే జోన్ పడగానే మనకు మారతాయి జీవితాలు. ఇంతకీ బయటికి రా. బాగా లేట్ అయిందా? బాగా లేట్ అయింది ఏంట్రా? ఈ గ్యాప్ లో రామ్ గోపాల్ వర్మ GST 2 తీసి ట్రైలర్ కూడా రియల్ చేసేవాడు. ఏంటి నువ్వేంటి మొత్తం సర్దుతున్నావేంటి? మన రూమ్ సంగతి అలాగే తెలిసిందేగా, నెక్స్ట్ అలాగే కరెంట్ పోతుంది, అందుకే ముందే మొత్తం సర్ది పెట్టేస్తున్నాను. ఇలాంటోడే అవతారం ఎత్తపోతున్నాడు అని తెలిసి ముందే బెయిల్ తీసుకున్నాడంట. అయినా బ్యాచులర్ జీవితం చాలా కష్టంగా ఉండరా, పెళ్లి చేసుకుంటే బెటర్. రే బ్యాచులర్ లైఫ్ అనేది రఫ్ నోట్ బుక్ లాంటిదిరా, ఎన్ని సబ్జెక్టులైనా రాసుకోవచ్చు, కానీ మ్యారీడ్ లైఫ్ ఫెయిర్ నోట్ బుక్ రా, ఒక సబ్జెక్టే రాస్తూ ఉండాలి. అర్థం కావట్లేదురా. నీకు అర్థం కాదు, నేను చెప్తాను. బ్యాచులర్ లైఫ్ అనేది 5వ నంబర్ మీద పెట్టిన ఫ్యాన్ లాంటిదిరా. మన లైఫ్ లోకి వచ్చే అమ్మాయి రెగ్యులేటర్ లాంటిది. 5లో స్వేచ్ఛగా తిరుగుతున్న మనల్ని ప్రేమ పేరుతో 4లోకి పడేస్తుంది, 3 ముళ్ళేసి 3లోకి తెస్తుంది, 2 పిల్లల్ని కానీ 2లోకి తెస్తుంది, ఆ తర్వాత ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోద్ది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా నాన్నకి పెరాలసిస్ వచ్చిందిరా, కాళ్ళు తీసి కింద పెట్టలేకపోతున్నాడు. పెద్ద కారు వచ్చిన తర్వాత కారు కింద పెడతాడా? పెరాలసిస్ అంటే కారు కాదురా, అదొక జబ్బురా. ఒరే నానంటే గుర్తొచ్చింది, నిన్న మా నాన్న ఫోన్ చేశాడు రా, పదే గుర్తొస్తున్నానంట, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమన్నాడు రా. మీ నాన్న నాకు చేశాడు రా. ఏమన్నాడు? నీకు ఏ మాత్రం సిగ్గున్నా ఉద్యోగం వచ్చేదాకా ఊర్లో అడుగు పెట్టొద్దు అన్నాడు. మన మధ్య తరగతి ఫ్యామిలీ గురించి తెలియదేమని చెప్పు. ఒరే ఈ రిచ్ పూరు మధ్యపూరు ఏంట్రయ్యే? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో ఒక లిఫ్ట్ లో పైకి వెళ్తున్నాడు అనుకో, వాడు రిచ్. ఆ ఇంట్లో పనిచేసి అదే లిఫ్ట్ లో కిందకి వస్తున్నాడు అనుకో, వాడు పూరు. ఎదురింట్లో ఉండి ఆ పైకి కిందకి వెళ్ళే వాళ్ళని చూస్తుంటాడు చూసావా, వాడు మిడిల్ క్లాస్. వాడు ఆ చూస్తా ఉంటాడు. అరే అసలు సిగ్నలే లేదురా ఈ రూమ్ లో. రూమ్ మారిపోతారండి, వెళ్ళిపోండి అందరం విడివిడిగా ఉందాం, వెళ్ళిపోండి. ఒరే ఎప్పుడు చేసినా నీకు విడదీసే పనులేంట్రా? విడదీయడం అనే దానికి ఎంత వాల్యూ ఉంటుందో తెలుసా? పెళ్లి చేసే పొంతులు కూడా స్కూటీ మీద వస్తాడు, కానీ విడాకులు ఇచ్చే కారులో వస్తాడు. ఏమైనా ఇంతకాలం మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కానీ అసలు ఫ్రెండ్షిప్ అనే మాటకి అర్థం తెలియట్లేదు. ఇది ఎలా ఉందో తెలుసా? GST మొత్తం చూసి మియా మాల్కోకి డ్రెస్ కట్టేసి ఎవరని అడిగాడంట. సరదాగా టీ తాగుదాం పదండి. ఫస్ట్ టైం రా, మామూలుగా టీలో డికాషన్ వేస్తారు, డికాషనే టీ చేస్తాను ఇక్కడ. మీతో పాటు తిరిగేవాడు రామారావు గారు చూడండిరా, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. మీరు కూడా ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చూసుకోవచ్చుగా. డాక్టర్ అమరన్ దగ్గరికి వెళ్ళే వాళ్ళలో సగం మంది సాఫ్ట్వేర్ లో ఉన్నారంట. ఆ టెన్షన్ లో మాకెందుకు, అసలే మా వాడికి అలాంటి అసలు పడవు. శబ్ద సరాయి నాకు. అసలు నువ్వు మాట్లాడక నాకు నచ్చదు, అసలు నీ మొహం చూస్తే నాకు నచ్చదు. కృష్ణుడు అంత డోడే కంసుడికి నచ్చల, బొక్కలో హైపరాది. నీకు నచ్చితే ఏంటి, నచ్చపోతే ఏంటి? 2 లారీల మధ్య జున్ను అయిన కారు. జున్ను కాదు, అది నుజ్జు. నీ పేసన గాల్సు. తల్లిగాని డబ్బులు ఇవ్వండి. ఒరే నేను జేబులో డబ్బులు పెట్టుకోవడం లేదురా. నా ప్యాంట్ జేబులో కూడా డబ్బులు లేవురా. నా జేబులో మీ 2 పర్సులోనే లేరు, నేను ఇస్తా. నాకు తెలీదా మీరు దారని? అరే మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగా ఉందరా. ఈ సందు చివరికి రైట్ తిరగండి, అక్కడ డాన్ ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళండి, మంచి ఉద్యోగం ఇస్తాడు. మీకు సలహా, మీరు అస్తమానం పొయ్యి దగ్గర ఉండకండి. దేనికి? ఏది పొయ్యో ఏది మీరు అర్థం కావట్లే. మంచోడే అండి, ఏం పర్లేదు సార్. నాది పూచి. ఎవర్రా? మా ఫ్రెండ్ కి పెళ్లి చూపులు వచ్చారా, మంచోడే కదా నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు. వాడు మంచోడా కాదా నిన్ను ఎంక్వైరీ చేస్తున్నా? బాబా మంచోడా కాదా అని డేరా బాబా ఎంక్వైరీ చేసినట్టు.
ఏంట్రా ఎదుగుతున్నావు? ట్రక్ వచ్చింది, డ్రైవర్ ఎక్కడని. నువ్వు కాదురా నా వంట మీద చెయ్యడం. దమ్ముంటే మీ గ్యాంగ్ లో లేడీస్ ఎవరన్నా ఉంటే ఇక్కడ కాదురా ఇక్కడ చెయ్యమను, ఇక్కడ చెయ్యమను, ఎక్కడ నేసుకోమను. ఇదేంటి ఇలా ఉన్నాడు? వాడు అంతేనండి, సునామీ వచ్చినా కూడా సుఖాన్ని కోరుకుంటాడు. ఒరేయ్, మీకు ఒక పని అప్పు చెప్తా. ఆ. నాకు ఆపోజిట్ డాన్ చెల్లెల్ని కానీ మీరు కిడ్నాప్ చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తాను. ₹1,00,00,000? ఆ అమ్మాయి ఎక్కడ? మాదాపూర్. మాదాపూరా? అది ఎక్కడ ఉందిరా? మాదాపూర్ లో ఏ బిల్డింగ్ లో ఆ షూట్ జరిగిందో కన్నులతో చూసేవి గురువా, కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా. ఈ ఐసు గడ్డల మీద పడుకోవాల్సిన వాళ్ళు ఇద్దరు ఐశ్వర్యరాయ్ సంగతి వచ్చారేంటి? అట్ట అనకండి. ఆ కుర్చీ ఉందే ముదిరిపోయిన మంతా కులకర్ని, ఆ. దాన్నే మీరు లైన్ లో పడేయాల్సింది. ఏట్రా దాని పడేయాలా? ఒరే, ఇప్పుడు మనం వంటల ప్రోగ్రామ్ చూస్తావా? అందులో యాంకర్ వంట బాగున్నా బాగాలేకపోయినా సూపర్ అంటది కదా. ఇప్పుడు మనం చేయాల్సింది అదే. హలో, ఎక్స్క్యూజ్ మీ. డిస్టర్బ్ చేయకండి, నేను జంతువులు తింటున్నాను. ఫస్ట్ టైం అండి అస్థికలు జంతికలు తింటాం. మా ఫేస్ చూసి మాట్లాడండి. అయ్యో, మీ ఫేసు బాగా మెలి తిప్పిన గొర్రె తోకలాగుంది దీని ఫేసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ. అనసూయకి మాకు తేడా ఏంటి? ఆవిడికి మీకు మలేరియాకి మలేషియాకి ఉన్నంత తేడా ఉంది. మీరెన్నైనా చెప్పండి, మీ ముగ్గురులో ఈడు మొహంలో వెలిగిపోతున్నాడు. చాలా దీపాలు ఆరిపాడు, అందుకే వెలిగిపోతుంటాడు. ఒరే, వీళ్ళతో డిస్కషన్ ఏంటిగానే. ఇప్పుడు ఎలా ఉంది? విక్రమార్కుడు భుజాన శవం లాగా ఉంది. నీకు జలసరా నీకు. ఆ. చూడు, ఏదో రోజు పెద్ద సెలబ్రిటీ అవుతాను, అందరూ నా సిగ్నేచర్ కోసం ఎలా ఎగబెడతారు చూడు. సిగ్నేచర్ కాదు, ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్ అది. రేయ్, నువ్వు దాని సంగతి చూడు. ఇదిగో, నేను మామూలుగా పడే టైప్ కాదు తెలుసా? నాకు తెలుసు నువ్వు కళ్ళు తిరిగి పడే టైపు రా. దాన్, మీకు కావాల్సిన దాన్ని కిడ్నాప్ తీసుకొచ్చా. అన్నయ్య, నన్ను కిడ్నాప్ చేశారు అన్నయ్య. నా చెల్లెల్ని కిడ్నాప్ చేశారేంట్రా? మరి ఆపోజిట్ డాన్స్ చెల్లెలు ఎవరు? మీ కళ్ళు కప్పి వాడి చెల్లినే కిడ్నాప్ చేసేలా చేశానరా నేనే. నీ కళ్ళు కప్పి నీ సెల్లినే కిడ్నాప్ చేశాను రా. అదిరా మావాడంటారే. మీ చెల్లెలను మీకు ఇవ్వాలంటే ఆ డాన్స్ చైర్ మాకు ఇచ్చేయాలి. డాన్స్ చైర్ మన సొంతం. అదే, ఆహా. చూశారు కదా, కుర్చీలాట. 2019 ఎలక్షన్ లో కుర్చీలాట కూడా ఇలాగే ఉంటది. ఎవరు రావాలో వాళ్ళే వస్తారు. అమ్మా, నేను చెప్పేది తమిళనాడు రాజకీయం గురించి. లింగన్న బయలుదేరనే నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది. రోజా గారు, బాగుంది అది. ఎవరిని కిడ్నాప్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యారు చూడు, అది ఇంకా బాగుంది. నైస్. బాబు గారు. ఏముంది, అది ఏం చెప్పమంటావు? నీ ఎప్పుడు ప్రమాణంగా ఉంటాయి. వెరీ గుడ్, అది చాలా బాగా చేసావు.